మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 90011750. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువైంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే కూల్చివేతలు కూడా అదే సందర్భంలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం ఇప్పుడే కదా, ఇంకా ఎమ్మెల్యేలు నిన్న ఈ రోజు కూడా అసెంబ్లీ ఉంది. ప్రభుత్వం ఇప్పుడిప్పుడు ఫామ్ అవుతుంది. ఈ కూల్చివేతలు ఎలా చూడండి? నేను ఉదయం సోషల్ మీడియాలో చూసి మరి ఆ ఆఫీస్కు పర్మిషన్ ఉందా లేదా, చట్టపరంగా ప్రభుత్వం ఆమోదంతో ఆ స్థలం ఇచ్చినారా లేదా నాకు తెలియదు. అయితే ఏంటంటే జగన్ రాజ్యంలో చాలా అరాచకాలు జరిగాయి. కనపడితే చేతిగుడ్డ వేసే అన్నట్లుగా ఎక్కడ చూసినా స్థల ఆక్రమణ కూడా జరిగింది. ఇది నిజంగా చట్టపరంగానే ఉంటే కూల్చేయడం తప్పు. చట్టపరంగా ఉందా లేదా నాకు తెలియదు. అంటే గతంలో ప్రజావేదిక కూల్చేశారు, కక్ష కట్టారు కాబట్టి కూల్చేశారని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కూల్చివేతలను ఎలా చూడాలి? ప్రజావేదికను దీంతో పోల్చలేం మనం. ప్రజావేదిక గవర్నమెంట్ బిల్డింగ్, చంద్రబాబు బిల్డింగ్ కాదు. అది గవర్నమెంట్ బిల్డింగ్ను గవర్నమెంట్ కూల్చేసింది. ఈరోజు వైసీపీ బిల్డింగ్ను గవర్నమెంట్ కూల్చేస్తుంది. వైసీపీ బిల్డింగ్కు పర్మిషన్ ఉందా లేదా నాకు తెలియదు. పర్మిషన్ ఉంటే మాత్రం కూల్చేయడం తప్పు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఆఫీసులకు సంబంధించి అంటే లీజుకి తీసుకున్నారు. 33 సంవత్సరాలు 90 సంవత్సరాలు అనేది ఒకటి ఇది జరుగుతుంది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈడ 5 రోడ్ జంక్షన్లో తీసుకున్న రాజభవనం కడుతున్నారు. ఈడ ఏ పర్మిషన్ అయ్యా? ఏ రాజకీయ పార్టీని అట్లా తీసుకోవచ్చునా? అంటే ఎవరు ఇష్టం గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు అరాచకంగా తీసుకోవచ్చునా? కాబట్టి ఏదన్నా పద్ధతి ఉండాలా. ఆ పద్ధతి ప్రకారంగా పబ్లిక్ అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేయాలా. ఎవరి స్థలం? ఇరిగేషన్ స్థలం ఇక్కడ తీసుకున్నది. ఇరిగేషన్ వాళ్ళతో లేదు, ఇది ఐడిసి స్థలం, ఏది స్మాల్ స్కేల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. స్మాల్ స్కేల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మునిగిపోతుంది. అట్లా స్థలాన్ని మరి వైసీపీ వాళ్ళు మాకు అధికారం ఉంది కానీ తీసుకోవడం అనేటువంటిది మరి అది కూడా చట్టపరంగా జరిగిందో నాకు తెలియదు. ఓ పెద్ద బిల్డింగ్ అయితే కనపడుతుంది పోయేవానికి వచ్చేవానికి. అంటే వీళ్ళు మామూలు బిల్డింగ్లో ఉండలేరా? ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే మహారాజా బిల్డింగ్లే కావాలన్నా. కాబట్టి ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజల సొత్తండి. అవి ప్రభుత్వానికి ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడాలా. ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం ఇప్పుడు ఉంది, దస్తిగుడ్డ వేసేస్తాం ఎక్కడంటే అక్కడ కుదరదు కదా. చట్టపరంగా జరగాల. చట్టపరంగా జరగకుండా ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఒకవేళ అనుమతులు ఉండి ఉంటే నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చేసే అధికారులకు కానీ ప్రభుత్వానికి ఉందంటారు. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ బిల్డింగ్ అదే ఆఫీస్ దానికి సంబంధించి నోటీస్ ఇచ్చారు. వాళ్ళు హైకోర్టుకు పోయినారు. ఆ హైకోర్టు కూడా తొందరపడి చర్యలు తీసుకోవద్దని ఏదో సంథింగ్ చెప్పింది. చెప్పిన తర్వాత కూల్చేసినారు అనేది నేను చూసింది అంటే మీడియాలో. కాబట్టి ఏమి యాక్చువల్గా జరిగిందో కనుక్కోవాలి. ఏమైనా కూల్చివేత కూడా చట్టపరంగా ఉండాలి. ఏ కూల్చివేత కూడా చట్టం అనుమతితో చట్ట ప్రకారంగా జరిగితేనే గౌరవం పెరుగుతుంది. అట్లా కాదు వాళ్ళు అప్పుడు కూల్చేసారు కాబట్టి మేము ఇటు కూల్చేస్తాం, తప్పు. అది ఎట్లా జరిగింది అనేది చూడాలి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశాడు, దాడులు చేశాడు కాబట్టి ప్రతీకార దాడులు జరుగుతున్నాయని ఈరోజు మాట్లాడే ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలని డైరెక్ట్ జగన్ కూడా సోషల్ మీడియా వేదికగా కోరిన పరిస్థితి. జగన్ చేసిన దాడులకు ఎప్పుడైనా జగన్ బాధపడినాడా? కాదే, మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చుకొని ఎవరిని నరమానవులు లేకుండా ఊరేగింపులు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు, ఉద్యోగస్తులను ఒక్కరిని రానియకుండా చేసినప్పుడు జగన్ బుద్ధి ఉండాలి కదా. అప్పుడేం గడ్డి తింటాడు ఆయన? ఈరోజు గుర్తొచ్చింది సమాజము. కాబట్టి జగన్ను మాత్రం ఇప్పుడు ఎవరు విశ్వసించరు. అట్లనే తెలుగుదేశం వాళ్ళు అరాచకాలు చేస్తే మాత్రం మేము ఖండిస్తాం. అది మా స్టాండ్. మేమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినా మేము సహించేటువంటి పరిస్థితి ఉంది. తప్పులు ఎవరు చేసినా తప్పే. అంటే గతంలో 150 సీట్లు ఇచ్చారన్నటువంటి జగన్ ఈరోజు 164 మాకు సీట్లు ఇచ్చారనేసి అహంకార పూరితమైనటువంటి ధోరణితో ప్రభుత్వాలు పాలిస్తున్నాయంటే ఇప్పుడు అహంకార పూరిత ధోరణి తెలుగుదేశం వైసీపీ కాలంలో చూసాం మనం. తెలుగుదేశాన్ని ఇప్పుడే ఆ బ్రాండ్ వేయలేం మనం, కొంతకాలం పోవాలి. ఏమైనా ప్రజలంటే భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు అనుకూలంగా ఉంటే మనుగడ ఉంటుంది. ప్రజలు వాళ్ళ లెక్క చేయని పద్ధతిలో ఏ ప్రభుత్వమైనా పతనం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే చట్టసభల్లో ప్రతిపక్షాలు లేవు మాట్లాడడానికి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలు చట్టసభల్లో వేదిక ఎలా వినిపించగలరు? పార్టీల్లో ఒకే పార్టీ ఉంది. ఇప్పుడు మిగతా 3 పార్టీలు అధికార పార్టీ, జగన్ పార్టీ ఒకటే ప్రతిపక్షంగా ఉండేది.
ఈ దాంట్లో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. కమ్యూనిస్టులు ఎవరు లేరు. మేము ఉంటే గట్టిగా కొట్లాడే వాళ్ళం. ఎవరు అధికారం ఉన్నా మేము కొట్లాడతాం. ఇప్పుడు ఆ బాధ్యత మా మీద ఉంది. మేము శాసనసభలు లేకపోయినా ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదిరించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ముందుంటాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో చట్టసభలకు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు ఎవరు? ప్రజా సమస్యలు వినిపించే గొంతుకలు ఏంటి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారమే పరమావధి. మీరు చూసినారో లేదో, శాసనసభ కూడా పోనన్నాడు ఆయన. అట్లాంటి స్పీకర్ని పెట్టుకుంటే అరే నువ్వు శాసనసభకి ఎన్నికైంది ప్రజా సమస్యలు మాట్లాడడానికే. అధికారం ఉంటే శాసనసభలు ఉంటావు, అధికారం లేకపోతుండవా? కాబట్టి తప్పదే ఆ వైఖరి. అటెండ్ కావాలా, సమస్యలను మాట్లాడాలా. మేము మాట్లాడే వాళ్ళము, మరి మేమేమో లేము. మేము ఎన్నికయ్యే పరిస్థితి కూడా లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఆడ గెలుస్తాం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళము. కాబట్టి మేము శాసనసభలు లేనంత మాత్రాన ప్రజా సమస్యల మీద మా గలాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర మేము నిర్వహిస్తాం. బయట ప్రజల్ని కదిలించి పెద్ద ఎత్తున ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం వదలకుండా పోరాడతాం. ఫైనల్గా అధికార ప్రతిపక్ష పార్టీలకు ఏం చెప్పవచ్చు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయండి. ప్రజలు ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూడడంలో 5 సంవత్సరాలకు ఒకసారి చూస్తున్నారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సరిగా చేయలే, వెంటనే జగన్ మార్చేసినారు. జగన్ సరిగా చేయలే, చంద్రబాబును మార్చేసినారు. జగన్ను మార్చేసి చంద్రబాబును పెట్టినారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. రూల్ ఆఫ్ లాను పాటించండి. ప్రజాస్వామ్యంలో నిరసన గలాన్ని గౌరవించండి. ప్రజా సమస్యలు వస్తే పరిష్కారం చేసే యంత్రాంగాన్ని కనిపెట్టండి. గఫూర్ గారు ఒకటే చెప్తున్నారు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి, కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి, ప్రజాపాలన అందించాలి. ప్రతిపక్ష చట్టసభల్లో ప్రజల గొంతు వినిపించకపోయినా ప్రజాక్షేత్రంలో మాత్రం వినిపించేది మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు గఫూర్. వీడియో చంద్రశేఖర్ చూసే నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.